నమస్కారం ప్రేక్షకమిత్రులారా, మీ అందరికీ స్వాగతం చెబుతున్నాడు మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. మీనరాశివారికి మీ 25, 26, 27, 28 తేదీలు అత్యంత శక్తివంతమైన రోజులుగా మారబోతున్నాయి. పరమశివుడి కటాక్షంతో మీ జీవితంలో ఎన్నో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారనే ఆధ్యాత్మిక సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100063308. కాల్ చేయండి. ఇది సాధారణ విషయం కాదు. మీ ఇంటిపై ఉన్న దైవరక్షణకు ఇదొక గొప్ప సూచన. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు, ఉద్యోగం, కుటుంబం, ప్రేమ ఇలా ప్రతి విషయంలో కూడా శుభపరిణామాలు కనిపించబోతున్నాయి. అయితే కొందరు వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండే అవకాశముంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ రోజు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కలిగి ఉన్నాయి. పరమశివుడి ఆశీస్సులతో మీనరాశివారికి మొదలవుతున్న ఈ గోల్డెన్ టైం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మీనరాశివారికి మే 25, 26, 27, 28 తేదీలు జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారబోతున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అదృష్టం ఇప్పుడు మీ ఇంటి గడప దాటబోతోంది. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఇబ్బందులు, అప్పులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న మీనరాశివారు ఇప్పుడు ఉపశమనం పొందబోతున్నారు. మీరు కోల్పోయిన ధైర్యం మళ్లీ మీలో కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతుంది. మీ ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశించబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ మీలో కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో పెద్దలు కూడా మీ మార్పును గమనించడం మొదలుపెడతారు. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజులలో ముఖ్యంగా రాత్రి సమయంలో కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కనిపించవచ్చు. మీరు అనుకోకుండా శివాలయానికి వెళ్లాలని అనిపించడం, నాగదేవతల ఫోటోలు కనిపించడం, పాములకు సంబంధించిన కలలు రావడం ఇవన్నీ సాధారణం కాదు. ఇవి మీ జీవితంలో కొత్త దైవ కటాక్షం ప్రారంభమైందనే సూచనలు. పరమశివుడి ఆశీస్సులు మీపై బలంగా పడబోతున్నాయి. మీ ఇంట్లో గతంలో ఉన్న బాధలు, సమస్యలు క్రమంగా దూరమవుతాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడుతుంది. పరమశివుడి కటాక్షం ఈ సమయంలో మీనరాశివారిపై చాలా బలంగా కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం వచ్చే సమయం మొదలైంది. కొంతమంది మీనరాశివారికి అకస్మాత్తుగా ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఉదయం లేవగానే శివుని జపం చెయ్యాలనిపించడం, దేవాలయాలకు వెళ్లాలని కోరిక కలగడం ఇవన్నీ దైవ సంకేతాలే. ముఖ్యంగా సోమవారం రోజున శివాలయంలో పాలు అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. పరమశివుడు మీ కుటుంబానికి రక్షణగా నిలబడబోతున్నాడు. మీ ఇంట్లో కనిపించని దైవశక్తులు సంచరిస్తున్నాయనే భావన కూడా కలగవచ్చు. కొందరికి ఇంట్లో అకస్మాత్తుగా శాంతి వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి చుట్టూ నాగదేవతల శక్తి తిరుగుతోందనే ఆధ్యాత్మిక సంకేతాలు కనిపించవచ్చు. దీనివల్ల మీ వంశానికి ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లోకి రావలసిన అదృష్టం ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రవేశించబోతోంది. చాలా కాలంగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశాలున్నాయి. అప్పులిచ్చినవారు అకస్మాత్తుగా మీకు తిరిగి డబ్బు చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నష్టపోయిన వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సమాచారం అందే అవకాశముంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మీనరాశివారికి ఈ సమయంలో అదృష్టం కలిసిరావచ్చు.
ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో చాలా పెద్ద మార్పులకు కారణం కావచ్చు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు చెప్పేది వినండి. పరమశివుడి ఆశీస్సులతో మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచే మళ్లీ ఎదగడం ప్రారంభమవుతుంది. మీ నమ్మకం కోల్పోవద్దు. ఈ గోల్డెన్ టైం మీ జీవితంలో ఎన్నో శుభపరిణామాలకు నాంది పలకబోతోంది. ఈ సమయంలో కొందరికి విచిత్రమైన కలలు రావచ్చు. ముఖ్యంగా పాములు కనిపించడం, శివలింగం కనిపించడం, ఆలయాలు కనిపించడం ఇవన్నీ మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్పులకు సంకేతాలు. భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మీ ఇంటిపై ఉన్న దైవ రక్షణకు సూచనలు మాత్రమే. మీ కుటుంబాన్ని రక్షించడానికి నాగదేవతల ఆశీస్సులు మీతో ఉన్నాయని నమ్మకం పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా మీనరాశివారు ఈ 4 రోజులలో కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా శాంతంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ శక్తి చాలా బలంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది. అందుకే మంచి మాటలు మాట్లాడండి. శివుని నామస్మరణ చెయ్యండి. ఓం నమఃశివాయ జపం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోంది. మీ ఇంట్లో నాగదేవతల శక్తి తిరుగుతోందనే సంకేతం మీకు ఒక కొత్త ప్రారంభానికి సూచన. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ముగిసి కొత్త వెలుగు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మీకు రావలసిన గౌరవం, పేరు, ధనం ఇప్పుడు మీ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి. పరమశివుడి అనుగ్రహంతో ఈ 4 రోజులు మీ జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని రోజులుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీనరాశివారికి పరమశివుడి నుండి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పిలుపు రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా దేవాలయాలకు ఎక్కువగా వెళ్లనివారు కూడా అకస్మాత్తుగా శివాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. ఉదయం లేవగానే శివుని పేరు గుర్తుకు రావడం, శివభజనలు వినాలని కోరిక కలగడం, ఓం నమఃశివాయ మంత్రం పరకాలని అనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో దైవశక్తి ప్రవేశిస్తున్నదనే సంకేతాలు. ముఖ్యంగా మే 25 నుండి 28 మధ్య ఈ ప్రభావం మరింత బలంగా కనిపిస్తుంది. మీరు గతంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు మీ హృదయంలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరమశివుడు మీ బాధలను గమనించి మీ జీవితాన్ని మార్చే సమయాన్ని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈ రోజుల్లో శివాలయానికి వెళ్లి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. ఎన్నాళ్లుగానో మీలో ఉన్న భయం, ఆందోళన, నిరాశ క్రమంగా తగ్గిపోతాయి. కొందరికి రాత్రికలల్లో శివలింగం కనిపించవచ్చు. మరికొందరికి ఆలయ ఘంటలు వినిపించినట్లు అనిపించవచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మికంగా మీకు రక్షణ ప్రారంభమైందనే సూచనలు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే దాని ఫలితం అనేక రెట్లు మీకు తిరిగి వస్తుంది. పరమశివుడి అనుగ్రహం మీ కుటుంబానికి కూడా శుభఫలితాలను తీసుకురాబోతోంది. అయితే ఈ గోల్డెన్ టైంలో కొందరు వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ముఖ్యంగా సా, రా, మా అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే కొందరు వ్యక్తులు మీ జీవితంలో సమస్యలు తీసుకురావచ్చు. వీరిలో అందరూ చెడ్డవారు కాదు, కానీ కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. మీ రహస్యాలు తెలుసుకుని వాటిని మీకు వ్యతిరేకంగా వాడే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఈ సమయంలో ఎవరికీ పూర్తిగా నమ్మకం పెట్టకండి. మీ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు బయట చెప్పకుండా జాగ్రత్తపడండి. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడతారు. మీరు ఎదగడం చూసి బయటకు నవ్వినా లోపల మీపై కోపం పెంచుకునే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరితో పరిమితంగానే మాట్లాడటం మంచిది. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ కొందరు మీ జీవితంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందుకే మీ నిర్ణయాలను ఎవరి మాటలతోనూ మార్చుకోకండి. పరమశివుడి నామస్మరణ చేస్తూ ముందుకు వెళితే మీకు ఎలాంటి నష్టం జరగదు. మీ ఇంటి చుట్టూ నాగదేవతల శక్తి తిరుగుతోందనే సంకేతాలు కూడా ఈ సమయంలో బలంగా కనిపించవచ్చు. కొందరికి ఇంటి ముందు పాము కనిపించవచ్చు. మరికొందరికి నాగదేవతల ఫోటోలు అకస్మాత్తుగా కనిపించవచ్చు. ఇది భయపడాల్సిన విషయం కాదు. హిందూ సాంప్రదాయంలో నాగదేవతలను దైవస్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా నాగదేవతలు కనిపించడం అంటే ఆ ఇంటిపై దైవకటాక్షం ఉందని చాలామంది నమ్ముతారు. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు తొలగిపోతూ పాజిటివ్ శక్తులు ప్రవేశిస్తున్నాయని ఇది సూచిస్తుంది. ఈ సమయంలో ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యంగా పాటించాలి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య దిశను పరిశుభ్రంగా ఉంచాలి. ఉదయం సమయంలో దీపం వెలిగించి శివుణ్ణి ప్రార్థిస్తే ఇంట్లో ఉన్న దోషాలు తగ్గిపోతాయి.
నాగదేవతల ఫోటో ముందు పాలు లేదా పసుపు సమర్పిస్తే కుటుంబానికి శుభఫలితాలు వస్తాయని ఆధ్యాత్మికంగా నమ్మకం ఉంది. మీ ఇంటిలోకి రావలసిన అదృష్టం ఇప్పుడు క్రమంగా ప్రవేశిస్తోంది. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన శుభకార్యాలు కూడా ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. మీ శత్రువులు కూడా ఈ సమయంలో బలహీనపడడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీపై కుట్రలు చేసినవారు ఇప్పుడు వారి తప్పుల ఫలితాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది. మీరు మౌనంగా ఉండి కష్టపడ్డ ప్రతి క్షణానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు మీ ముందు తలదించుకునే పరిస్థితి రావచ్చు. పరమశివుడి ఆశీస్సులతో మీకు వ్యతిరేకంగా వచ్చిన నెగటివ్ శక్తులన్నీ తగ్గిపోతాయి. మీకు హాని చేయాలని చూసినవారే ఇప్పుడు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు కోపాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీ మాటలకు ఇప్పుడు అధిక ప్రభావం ఉంటుంది. మీరు బాధలో మాట్లాడిన మాటలు కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే శాంతంగా ఉండి దేవుని ధ్యానం చేయడం మంచిది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ జపం చేస్తే మీ చుట్టూ ఒక దైవ రక్షణ వలయం ఏర్పడుతుంది. అది మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. కుటుంబంలో గతంలో ఉన్న కలహాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. మాట్లాడకుండా దూరమైన బంధువులు మళ్లీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. పెద్దల మాట వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆనందం ఇప్పుడు తిరిగి రావడం ప్రారంభమవుతోంది. ఈ గోల్డెన్ టైం మీనరాశివారికి కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక మలుపు కూడా తీసుకురాబోతోంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన కష్టాలకు ముగింపు పలుకుతూ పరమశివుడు ఒక కొత్త మార్గాన్ని చూపించబోతున్నాడు. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే కోల్పోయిన ప్రతి విషయం మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న మీనరాశివారికి ఇప్పుడు శుభసమయం ప్రారంభమవుతోంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాక నిరాశలో ఉన్నవారికి అకస్మాత్తుగా మంచి సమాచారం అందే అవకాశముంది. ముఖ్యంగా మే 25 నుండి 28 మధ్య వచ్చిన ఫోన్ కాల్స్ లేదా సందేశాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి ఇంటర్వ్యూ అవకాశం రావచ్చు. మరికొందరికి గతంలో అప్లై చేసిన ఉద్యోగం నుంచి మళ్లీ స్పందన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీ ప్రతిభను గుర్తించని వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. విదేశీ అవకాశాలు కూడా కొందరికి బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారం చేస్తున్న మీనరాశివారికి కూడా ఈ సమయం చాలా ప్రత్యేకంగా మారబోతోంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. గతంలో నష్టపోయినవారు ఇప్పుడు మళ్లీ లాభాల బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు సహాయం చేసే కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చే అవకాశముంది. అందుకే ఆలోచించి అడుగువేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండాలి. ఈ సమయంలో నాగదేవతలను అవమానించే పనులు అసలు చేయకూడదు. పాములను చూసి భయపడటం సహజమే, కానీ వాటిని హాని చెయ్యటం లేదా చెడు సంకేతంగా మాట్లాడ్డం మంచిది కాదు. హిందూ సంప్రదాయంలో నాగదేవతలను పవిత్రమైన శక్తిగా భావిస్తారు. ముఖ్యంగా మీనరాశివారికి ఈ రోజుల్లో నాగదేవతల ఆశీస్సులు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే నాగదేవతల ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి ప్రార్థిస్తే మంచిది. కొందరికి పాములు కలల్లో కనిపించవచ్చు. అది భయపడాల్సిన విషయం కాదు. అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందనే సంకేతంగా కూడా భావిస్తారు. ఇంట్లో పెద్దలు చెప్పే మాటలను గౌరవించాలి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్దలను బాధపెట్టడం మంచిది కాదు. వారి ఆశీర్వాదం మీ జీవితాన్ని రక్షించే శక్తిగా పనిచేస్తుంది. కొందరు కోపంలో మాట్లాడిన మాటల వల్ల ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అందుకే శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పరమశివుడి నామస్మరణ మీ కోపాన్ని తగ్గించి మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పాలు అభిషేకం చేస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతుంది. కొందరికి అకస్మాత్తుగా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడ్డ విషయాల్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఇంట్లో శాంతి వాతావరణం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా ఈ సమయంలో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా బాధిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులకు మంచి వైద్య సహాయం దొరికే అవకాశముంది. కుటుంబంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గి మళ్లీ ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది.
కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. పెళ్ళిళ్ళు, కొత్త పనులు, కొత్త కొనుగోళ్లు వంటి శుభవిషయాలు కూడా ఈ సమయంలో జరగవచ్చు. మీ ఇంట్లో ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన ఆనందం ఇప్పుడు తిరిగి ప్రవేశించబోతోంది. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో మాట్లాడే అవకాశముంది. ఇంట్లో చిన్నపిల్లల ద్వారా కూడా శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఇంట్లో దీపం వెలిగించి శివుణ్ణి ప్రార్థిస్తే ఆ ఇంటికి దైవరక్షణ పెరుగుతుంది. ప్రేమలో మోసం ఎదుర్కొన్న మీనరాశివారికి కూడా ఇప్పుడు మంచి సమయం దగ్గరపడుతోంది. గతంలో మీ హృదయాన్ని బాధపెట్టిన సంఘటనలు మీలో ఇంకా మిగిలి ఉండవచ్చు. ఎవరికీ నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. కాని ఇప్పుడు మీ జీవితంలో నిజాయితీ ఉన్న వ్యక్తి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దగ్గరవుతాడు. ఈ పరిచయం క్రమంగా బలమైన బంధంగా మారే అవకాశముంది. ఇప్పటివరకు మీ ప్రేమను అర్థం చేసుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ విలువను గ్రహించవచ్చు. కొందరికి గతంలో దూరమైన వ్యక్తులు మళ్లీ జీవితంలోకి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో తొందరపడి ఎవరికీ పూర్తిగా మనసు ఇవ్వకండి. సమయం తీసుకుని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. పరమశివుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశించే సమయం దగ్గరపడుతోంది. ఈ గోల్డెన్ టైం మీనరాశివారికి కేవలం అదృష్టం మాత్రమే కాదు, జీవితాన్ని కొత్త దారిలో నడిపించే శక్తిగా మారబోతోంది. ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ప్రేమ ఇలా ప్రతి విషయంలో కూడా మార్పులు కనిపించబోతున్నాయి. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటివరకు కోల్పోయిన ప్రతి ఆనందం మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మే 27వ తేదీ మీనరాశివారి జీవితంలో చాలా కీలకమైన మలుపు తిప్పే రోజుగా మారబోతోంది. ఆ రోజు వచ్చే ఒక వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు మీరు ఎదురుచూస్తున్న విషయం ఆ రోజున మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే పరిస్థితి రావచ్చు. మీకు అనుకూలంగా పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. గతంలో మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలో పెరుగుతుంది. కొంతమందికి ఈ సమయంలో అనుకోకుండా ప్రయాణయోగం కూడా కనిపిస్తోంది. ఆ ప్రయాణం మీ జీవితంలో కొత్త అవకాశాలకు దారితీసే అవకాశం ఉంది. మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడవచ్చు. అందుకే ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. పరమశివుడి అనుగ్రహంతో మీకు రావాల్సిన అదృష్టం ఇప్పుడు దగ్గరపడుతోంది. అయితే ఈ 4 రోజులలో ముఖ్యంగా రాత్రి 12 తర్వాత అనవసరంగా బయట తిరగబోవడం మంచిది. ఆధ్యాత్మికంగా ఇది చాలా సున్నితమైన సమయంగా కనిపిస్తోంది. మీ చుట్టూ ఉన్న శక్తులు ఈ సమయంలో బలంగా పనిచేస్తాయి. అందుకే రాత్రివేళల్లో ప్రశాంతంగా ఉండటం మంచిది. అనవసర వాదనలు, గొడవలు, కోపం వీటికి దూరంగా ఉండాలి. కొందరికి ఈ సమయంలో విచిత్రమైన కలలు రావచ్చు. నాగదేవతలు కనిపించడం, ఆలయాలు కనిపించడం లేదా శివలింగం కనిపించడం వంటి సంకేతాలు రావచ్చు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త ఆధ్యాత్మిక దశ ప్రారంభమైందని సూచిస్తున్నాయి. రాత్రివేళల్లో ఇంట్లో దీపం వెలిగించి ఓం నమఃశివాయ 108 సార్లు జపిస్తే అద్భుతమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బలపడుతుంది. గతంలో మీపై ఉన్న దోషాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. కొందరికి రాత్రి సమయంలో ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపించవచ్చు. అది దైవరక్షణ పెరుగుతోందనే సంకేతంగా భావించవచ్చు. మీరు భయపడకుండా శివుని నమ్మకంతో ముందుకు సాగాలి. కా మరియు సా అక్షరాలతో పేర్లున్న కొందరు వ్యక్తుల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాన్ని చూసి బయటకు సంతోషంగా నటించినా లోపల అసూయ పెంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. కొందరు మీపై నమ్మకం పెంచుకొని తర్వాత మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. మీరు ఎంత మంచిగా ఉన్నా కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే అవసరమైన చోట కఠినంగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఎవరికైనా గ్యారంటీలు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తీసుకునే చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పరమశివుడి నామస్మరణ చేస్తూ మీ నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాదు. మీ ఇంట్లో నాగదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి ఓం నమఃశివాయ 108 సార్లు జపిస్తే అద్భుతమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ బలపడుతుంది. గతంలో మీపై ఉన్న దోషాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. కొందరికి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ళు, కొత్త కొనుగోళ్లు, కొత్త ఉద్యోగాలు వంటి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో నాగదేవతలకు సంబంధించిన ఆలయాలను దర్శించుకోవడం చాలా మంచిది. పాలు లేదా పసుపు సమర్పిస్తే ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది. మీ ఇంటిలోకి రావాల్సిన అదృష్టం ఇప్పుడు వేగంగా మీ వైపు కదులుతోంది. ఎన్నాళ్లుగానో మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు ముగింపు దగ్గరపడుతోంది. మీరు మానసికంగా కూడా బలపడడం ప్రారంభమవుతుంది. ఈ గోల్డెన్ టైం మీనరాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే ఆరంభంగా మారబోతోంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన గౌరవం, ధనం, ఆనందం మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. పరమశివుడి ఆశీస్సులతో మీ శత్రువులు బలహీనపడతారు. మీపై నమ్మకం లేనివాళ్లు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఇంట్లో ఉన్న బాధలు తగ్గి సంతోషం పెరుగుతుంది. మీ కుటుంబానికి దైవరక్షణ పెరుగుతుంది. గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న మీరు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించే దశలోకి అడుగుపెడుతున్నారు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కాదు. ఇవి మీ భవిష్యత్తును మార్చే పవిత్రమైన రోజులు. మీరు విశ్వాసంతో పరమశివుణ్ణి నమ్మి ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. మీ మనసులో ఇప్పటివరకు ఉన్న భయం, నిరాశ, ఆందోళన క్రమంగా తగ్గిపోతాయి. మీ ముఖంలో మళ్లీ ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసే ప్రతి మంచి పనికి ఇప్పుడు దైవ ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మీ అదృష్టం మరింత బలపడుతుంది. ఈ గోల్డెన్ టైం మీనరాశివారికి ఒక కొత్త వెలుగును తీసుకురాబోతోంది. పరమశివుడి కటాక్షంతో మీరు ఊహించని స్థాయికి ఎదిగే అవకాశాలు ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తున్నాయి.